కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్న వాళ్ళు, రేవంత్ రెడ్డి పైన అసహనంతో ఉన్నటువంటి లీడర్లు చాలామంది ఉన్నారు. కేవలం ఇప్పుడు 8 మంది మాత్రమే ఒక చర్చకు వచ్చారు. 8 మంది మాత్రమే ఇప్పుడు బయటకు వస్తున్నారు. 8 మంది లీడర్లు ఆల్రెడీ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకురు, డిస్కస్ చేసుకురు అనేది వినబడుతున్న చర్చ. ఆ 8 మంది కూడా మళ్ళీ బీఆర్ఎస్లో పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఒక చర్చ కూడా వినబడుతున్నది. బీఆర్ఎస్ నుండి ఆ 8 మందికి ఆఫర్ కూడా ఉందనేది వినబడుతున్న అంశం. ఈ 8 మంది లీడర్లు ఇప్పుడు బీఆర్ఎస్లోకి పోతే, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఈ 8 మందికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తారని, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తారని, లేకపోతే నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి బీఆర్ఎస్ రెడీ ఉందని, రాబోతున్న ఎన్నికలలో పోటీ చేయడానికి ఏమైనా అవకాశం ఇవ్వచ్చని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పదవులు, జిల్లా ప్రెసిడెంటో, మండల ప్రెసిడెంటో, లేకపోతే నియోజకవర్గ స్థాయి లీడర్ లెక్కనో, సో 8 మందికి బీఆర్ఎస్ అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా వినబడుతున్న చర్చ. బీఆర్ఎస్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లకు బీఆర్ఎస్ లీడర్లు చాలా ఆఫర్లు ఇస్తున్నారు. మీరు వచ్చేయండి బీఆర్ఎస్ పార్టీలోకి, ఏమున్నది కాంగ్రెస్ పార్టీలో మీరున్నా, మీకు పదవులు ఇయ్యడు రేవంత్ రెడ్డి, మిమ్మల్ని పట్టించుకోడు, సో కమ్ టు బీఆర్ఎస్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఆహ్వానించారు కదా. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పైన అసంతృప్తిలో ఉన్నటువంటి టైంలో కేసీఆర్ జీవన్ రెడ్డిని అడిగిండట, మీరు వస్తే బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీలోకి, బీఆర్ఎస్ ఇంకా బలం పెరుగుతుంది అని చెప్తే జీవన్ రెడ్డి ఆలోచన చేసి పోయి బీఆర్ఎస్లో పడ్డాడు. ఇప్పుడు కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లతో కూడా బీఆర్ఎస్ వాళ్ళు టచ్లోకి పోతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు కాంగ్రెస్లో ఉన్న మీకు పదవులు రావు, వచ్చేయండి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి, మేము మంచి అవకాశాలు ఇస్తాం, మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి మీరు క్రియాశీలక పాత్ర పోషించండి, గవర్నమెంట్ కోసం కష్టపడండి, గవర్నమెంట్ వచ్చినాక మీకు మంచి అవకాశాలు ఇస్తామని కేటీఆర్ వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు అనేది కూడా వినబడుతున్న చర్చ. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వాళ్ళని ఆపే కార్యక్రమం చేస్తున్నది. ఎందుకంటే అధిష్టానం చాలా క్లియర్గా రేవంత్ రెడ్డికి చెప్పిరు, మీనాక్షికి చెప్పిరు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒక్కళ్ళు రాజీనామా చేసినా మేము ఊరుకోమని చెప్పి అధిష్టానం చెప్పిరు. మొన్న జీవన్ రెడ్డి రిజైన్ చేసేటప్పుడు అధిష్టానం ఫుల్ గరమైరట. జీవన్ రెడ్డి ఎట్లా పోతాడు, ఆయన జీవన్ రెడ్డి రాహుల్ గాంధీ క్లోజ్, జీవన్ రెడ్డి సోనియా గాంధీ కూడా క్లోజ్, అట్లాంటి జీవన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్లో పోతున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదు, ఎందుకు ఆపలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఆపొచ్చు కదా, ఎందుకు ఆపలేదు అని చెప్పి అధిష్టానం గట్టిగానే కోప్పడ్డారు. ఇప్పుడు మీనాక్షి మేడం ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ పైన అసహనంతో ఉన్నారో కాంగ్రెస్ లీడర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు, వాళ్ళని మీనాక్షి మేడం ఆపుతుంది. మీరు ఏ పార్టీ పోకండి, ఆగండి, మీకు మంచి అవకాశాలు వస్తాయి, మేము ఏదో ఒక పదవి ఇస్తాం, ఏదో ఒక అవకాశం కల్పిస్తాం, కొంత టైం పడుతుంది, కానీ మీరు ఆవేశపడొద్దని చెప్పి కాంగ్రెస్ పైన అసహనంతో ఉన్నటువంటి లీడర్లను మీనాక్షి మేడం అడ్డుకునే కార్యక్రమం చేస్తుంది. అడ్డుకోవడం అంటే పార్టీలు మారకుండా, పార్టీకి రాజీనామా చేయకుండా వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నది. రేవంత్ రెడ్డి మాత్రం ఏం పట్టించుకుంటలేడు, ఏం మాట్లాడతలేడు. రేవంత్ రెడ్డి సైలెన్స్, ఆయన ఎక్కడ కూడా డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తలేడు.